ఈ క్యాన్సర్ సమయంలో బలంగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? సో క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ వాళ్ళు ఫాలో అయ్యే డైటరీ ప్యాటర్న్ అన్నది ప్రాపర్గా ఉండాలి. సో లైక్ మోస్ట్లీ తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువ, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రిఫరబుల్లీ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాంటివి ఉండేటట్టు తీసుకుంటూ ఉండాలి. అండ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు? సో క్యాన్సర్ రావడానికి దెర్ ఆర్ టూ మెయిన్ థియరీస్. ఒకటి మనకి బాడీ లోపల ఉన్న సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏలో సమ్ చేంజెస్ రావడం వల్ల అది మ్యుటేషన్ జరిగి బికమ్స్ క్యాన్సరస్ సెల్. రెండోది సైటోప్లాజంలో ఉన్న మైటోకాండ్రియాలో కొన్ని చేంజెస్ రావడం వల్ల ఇట్ బికమ్స్ అబ్నార్మల్ కంట్రోల్ ఆఫ్ ప్రొలిఫరేషన్లా జరిగి క్యాన్సర్గా మారుతూ ఉంటుంది. సో ఈ టూ థియరీస్ బేస్ చేసుకొని క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది రావడానికి ఒకటి జెనెటికల్గా, అంటే మనకి హెరిడిటరీగా, అంటే ఫ్యామిలీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవి డైరెక్ట్గా రావడం కానీ, లేదా మిగతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే బయట నుంచి వచ్చే రేడియేషన్ కానీ, బయట నుంచి తీసుకుంటున్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, రేడియేషన్ వల్ల కానీ, లేదంటే స్మోకింగ్, ఆల్కహాలిజం వల్ల కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. అండ్ క్రానిక్ ఇరిటేషన్ ఎక్కడైనా బాడీలో జరుగుతూ ఉంటే క్రానిక్ ఇరిటేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి ఆ ఇన్ఫ్లమేషన్ ఒకసారి ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అది ప్రీ క్యాన్సరస్ కండిషన్గా మారి తర్వాత క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాన్సర్ చికిత్స తర్వాత రోగ నిరోధక శక్తి ఏ విధంగా ఉంటుంది అసలు? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రోగ నిరోధక శక్తి నార్మల్లీ ట్రీట్మెంట్ అయినప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చినప్పుడు బాడీలో ఉన్న సెల్ లైన్స్ అంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేటెట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఎఫెక్ట్ అయినప్పుడు వాటిలో మెయిన్గా డబ్ల్యూబీసీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అప్పుడు మనకి నార్మల్ బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం అంటే ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే బోన్ మ్యారో ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పుడు డబ్ల్యూబీసీ కౌంట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో దాని బాడీలో ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసే కెపాసిటీ పోతుంది. ఈ క్యాన్సర్ చికిత్స తర్వాత అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది డాక్టర్? సో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, కీమోథెరపీ లాంటిది ఇచ్చినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ సెల్స్తో పాటు ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో వాటిల్లో హెయిర్ సెల్స్ ఒకటి, జిఏ లైనింగ్ సెల్స్ ఒకటి, స్కిన్ సెల్స్ ఒకటి, ఇట్లా మల్టిపుల్ సెల్స్ని ఎప్పుడైతే ఎఫెక్ట్ చేసిందో సో అప్పుడు ఆ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవడం వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి టెంపరీ, ట్రాన్సియంట్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ బ్యాక్ టు నార్మల్సీ. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్, డ్రింకింగ్ అన్నది మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ రావడానికి కారణం అవ్వచ్చు. బట్ ఇవి మాత్రమే కారణాలు కాదు, దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ ఆల్సో. సో ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ ఒకటే కారణం కాదు. జెనెటికల్గా ప్రాబ్లం ఉంటే ఇన్ఫెక్షన్స్, మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా ఎప్పుడైతే పర్టికులర్ మ్యాటర్ 2.5 కంటే ఎక్కువ ఉందో, ఆ పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లంగ్స్ రివర్సిబుల్ డ్యామేజ్ జరిగి ఆటోమేటిక్ లంగ్ క్యాన్సర్ అనేది రావచ్చు. ఈ వాతావరణ కాలుష్యానికి క్యాన్సర్కి అయినా సంబంధం ఉందా అండి? ఉంటుందండి, డెఫినెట్లీ. వాతావరణ కాలుష్యంలో ఇప్పుడైతే కొన్ని పర్టికులేట్ మ్యాటర్ అంటారు, అంటే ఫైన్ పర్టికులేట్ మ్యాటర్ కొన్ని మనకి ఇవి డైరెక్ట్గా లంగ్స్ లోపలికి వెళ్ళి ఆల్వేలను డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తాయో దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ క్యాన్సరస్ సెల్ అండ్ క్యాన్సర్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి క్యాన్సర్ రావడం సాధ్యమేనంటారా? రావచ్చండి. అదే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, హెరిడిటరీ ఓవేరియన్ క్యాన్సర్, హెరిడిటరీ థైరాయిడ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఇలా కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు ఒకే ఫ్యామిలీలో 2-3 క్యాన్సర్స్ అనేవి రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ హెరిడిటరీ. కాబట్టి ఎప్పుడైతే ఆ జెనెటిక్ మ్యుటేషన్ ఆల్రెడీ ఉందో, అది క్యారీ అవుతుందో ఫ్యామిలీలో, ఆ మ్యుటేషన్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆ క్యాన్సర్ ఆ ప్రెవలెంట్ టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్కి అసలు ఇంటి వాతావరణం ఏ విధంగా ఉండాలండి? సో ఇంటి వాతావరణం వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా నీట్గా ఉండాలి, తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి కోప్ చేయడానికి ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ అనేది అవసరం వాళ్ళకి. అంటే ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవన్నీ వాళ్ళకి అవసరం అవుతుంది క్యాన్సర్ పేషెంట్స్కి. సో కాబట్టి ఇట్ ఈస్ డయాగ్నోసిస్ ఇండివిజువల్స్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ లైక్ అయిన ఫ్రెండ్స్ అంటే వాళ్ళ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్లకు అసలు డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి డాక్టర్ గారు? సో డైట్ ప్లాన్ అన్నప్పుడు వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నోరు ఒకసారి పుండు లాంటివి రావడం, పూతలా రావడం, వాళ్ళు మింగడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఒకేసారి తినాలన్నా కూడా కష్టం అవుతుంది. సో రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. రెండోది అండ్ తినబుద్ధి కాదు, ఏది కూడా అంతే యాక్టివ్గా తినబుద్ధి అవ్వదు. సో తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకొని ఎక్కువ బలం వచ్చే ఫుడ్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. సో న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ వీలైనంత తక్కువ ఉండాలి. ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. లైక్ మనకి
ఉన్న వాటిల్లో ఇప్పుడు గ్రీన్ టీ కానీ లేదంటే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, దాంతోపాటు గార్లిక్, తులసి, నీమ్ ఇలాంటివన్నీ కూడా హెల్ప్ అవుతాయి పేషెంట్స్కి. సో అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ తినకూడని ఆహారాలు ఏంటి డాక్టర్ గారు? తినకూడని ఆహారాలంటే రిఫైన్డ్ ఫుడ్స్ ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ లాంటివి. ఇలాంటి ఫుడ్స్ ఏవి కూడా దే నాట్ బెనిఫిషియల్. అండ్ స్టోర్డ్ ఫుడ్స్, సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్లస్ ఇలాంటివి తీసుకోవడం మంచిది అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.